ఏళ్లుగా ఆ పల్లెలకు శాప విమోచనం కలగడం లేదు. బాధితుల సంఖ్య 10లు 100లు దాటి వేలకు చేరుతున్నా పట్టించుకునే నాథుళ్లేడు. ఇంటికో విషాదంతో ఉద్దానం ప్రాంతంలో ఏ పల్లె తలుపు తట్టినా గుండెలు పిండేసే దృశ్యాలే. వైద్య బృందాల పర్యటనలు, విదేశీ బృందాల అధ్యయనాలు ఏవీ బాధితులకు ఊరటనివ్వలేదు. ఎంతమందొచ్చి వెళ్లినా, ఎన్ని పరీక్షలు చేసినా కిడ్నీల జబ్బుకు కారణాలు మాత్రం ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్నే. ఏళ్లుగా మంచం పట్టిన ఉద్దానం వాసుల కష్టాలు జనసేనాని దృష్టిలో పడ్డాయి. శ్మశానంగా మారిన ఉద్దానం పల్లెల్లో పవన్ కళ్యాణ్ చిరునవ్వులు పూయిస్తారా? దశాబ్దాలుగా జవాబు లేని ప్రశ్నకు పరిష్కారం చూపిస్తారా? ఒకప్పుడు నక్సల్బరీ ఉద్యమానికి పేరొందిన ప్రాంతం ఇప్పుడు శాపంలా వెంటాడుతున్న జబ్బులతో మంచం పట్టింది. ఆస్తులమ్ముకొని అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నా బాధితుల ప్రాణాలు నిలవనంటున్నాయి. కుటుంబాలు మాయదారి జబ్బుతో చింద్రమవుతున్నా పాలకుల్లో మాత్రం కదలిక లేదు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం. కోనసీమను తలపించే ఈ ప్రాంతం పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది నక్సల్బరీ ఉద్యమం. నక్సల్బరీ ఉద్యమానికి బీజం వేసిన ఒకప్పటి పోరాటాల పొరిటిగడ్డ ఇప్పుడు కిడ్నీ జబ్బులతో అందరి నోళ్లలో నానుతోంది. మహామహులకు కూడా అంతుపట్టని సమస్య ఆ ఊరితో పాటు చుట్టుపక్కల పల్లెల్ని పట్టి పీడిస్తోంది. అంతుపట్టని కిడ్నీ వ్యాధులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారింది ఉద్దానం. కిడ్నీలు చెడిపోయి చికిత్సకు నోచక వేల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ఈ ఊళ్ళో బతకలేమని ఎందరో వలసపాట పట్టినా పాలకులకు ఈ సమస్య ఇప్పటికీ పసిలుగానే ఉంది. ఎన్నికలొస్తే ఓట్లు అడిగేందుకు వెళ్లే నాయకులందరికీ ఉద్దానం సమస్య హామీల్లో ఓ ఎజెండాగా మారిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా ఆ పల్లె కష్టం తీరలేదు, మరణ మృదంగం ఆగలేదు. ఒకవైపు అందమైన కొబ్బరి తోటలు, మరోవైపు విశాలమైన సాగర తీరంతో ఆహ్లాదకరంగా ఉండే ఉద్దానంలో కిడ్నీ రోగాల బారిన పడి ఇప్పటిదాకా సుమారు 20,000 మంది దాకా మృత్యువాత పడ్డారంటేనే అక్కడి పరిస్థితి ఎంతటి భయానకంగా ఉందో అర్థమైపోతుంది. పచ్చగా ప్రశాంతంగా ఉండే ఉద్దానం పల్లెల్లో చావుడప్పులు మోగుతున్నా, గ్రామాలు శ్మశాన వాటికను తలపిస్తున్నా సమస్య మీద సీరియస్ గా దృష్టి పెట్టిన వాళ్లే లేరు. ఉద్దానం ప్రాంతంలోని కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపు కొత్తూరు, ఇచ్చాపురం, మందస మండలాల్లోని 10ల సంఖ్యలో గ్రామాల్లో వేలాది మంది ఈ వ్యాధి బారిన పడే మృత్యుముఖంలో కొట్టుమిట్టాడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ పీడిస్తోంది మహమ్మారి జబ్బు. ఆరోగ్యంగా ఉన్న మనిషి కూడా ఒక్కసారిగా మంచం పడుతున్నాడు. ఆడుతూ పాడుతూ తిరిగేవాళ్లు కూడా కళ్లెదుటే నీరసించిపోతున్నారు. ఏ రూపంలో కబళిస్తుందో అంతుపట్టకుండా ఉంది కిడ్నీల జబ్బు. ఈమె పేరు మచ్చి సుజాత. కవిటి మండలం బొరివంకకు చెందిన ఈమెకు 4 కుమార్తెలు. భార్యాభర్తలిద్దరూ కలిసి కూలి పనికి వెళ్లి రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కనాకష్టం మీద కుటుంబం గడుస్తుంది. ఈ నిరుపేద కుటుంబం వెన్ను విరిచేసింది మహమ్మారి జబ్బు. దీంతో భారంగా నడుస్తున్న ఆ కుటుంబంపై పిడుగుపడినట్లయింది. 3 సంవత్సరాలుగా సుజాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో తిరగని ఆసుపత్రి లేదు, వైద్యం చేయని డాక్టరూ లేరు. కిడ్నీ వ్యాధి నుంచి ఈమె రక్షించుకునేందుకు కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బుల్ని ఖర్చు పెట్టారు. ఉన్న కొద్దో గొప్ప ఆస్తుల్ని అమ్ముకున్న ఆరోగ్యం కుదుట పడలేదు. డయాలసిస్ కోసం టెక్కలి, శ్రీకాకుళం, విశాఖపట్నం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆమె కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు ఎక్కడ అప్పు కూడా పుట్టకపోవడంతో డయాలసిస్ ని మధ్యలోనే ఆపేశారు. దీంతో ఆరోగ్యం మరింత క్షీణించి ఇల్లు కదల్లేకపోతోంది బాధితురాలు. దాచుకున్నదంతా ఆసుపత్రులకు పోయాల్సి వచ్చేసరికి పెళ్లిడి పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఆ బాధితురాలు పడుతున్న వేదన కంటతడి పెట్టిస్తోంది. మా పిల్లలు ఇబ్బంది అయిపోతున్నారు, మా ఆయన ఇబ్బంది అయిపోతున్నారు. అలా తిండికి కూడా కష్టం అయిపోతుంది. ఇటువంటి డబ్బులు కూడా నాకందే చెల్లిపోతుంది. తిండి కూడా ఇబ్బంది అయిపోతున్నాము. ఏమైనా గవర్నమెంట్ సాయం చేస్తే మా పిల్లలు కూడా బాగున్న, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండు. నా ఆయన కష్టపడలేరు, మరి పిల్లలు ఏటెళ్ళరు, చిన్న పిల్లలు మరి కష్టపడడానికి నేనే ఇంట్లో కూకొని పడిపోయినాను. కూలినాలి మరి చేయడానికి ఎవరు లేరు ఇంట్లో. ఆడపిల్లలు ఏడు కష్టపడతారు. 3 చూసి నాకెంత అలా చేసి ఉండిపోయినారు. మందులు కూడా రూపాయి లేదు.
మొదలు పడుకునేదాకా మందు బిళ్ళలు మింగుతూ భారంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న ఈయన పేరు అంతర్యామి బిసాయ్. ఈయనది కూడా కవిటి మండలం బొరివంక. ఈయనింట్లో ఒకరికి ముగ్గురు కిడ్నీ వ్యాధి బాధితులు. 3 ఏళ్ల క్రితం మొదట బిసాయ్ కిడ్నీ వ్యాధి బారిన పడ్డాడు. ఆయన్ని ఆసుపత్రుల చుట్టూ తిప్పుతుండగానే కొడుకు రమేష్ బిసాయ్, కోడలు ఊర్వశి బిసాయ్లు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. దీంతో ముగ్గురు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ట్రీట్మెంట్ కోసం ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో వారికి అంతుపట్టడం లేదు. వేరే రకంగా ఆదుకోకపోయినా పర్లేదు, మందులు వైద్యానికి సాయం చేస్తే చాలని ప్రాధేయపడుతోంది కుటుంబం. 3 సంవత్సరాలు అవుతుంది. మరి మందులు తిని మరి చేత డబ్బులు లేవు. మా కోడలకి ముందు వచ్చింది, తర్వాత నాకు వచ్చింది. ఈ మందులలో వాడుతున్నాం. వాడపోతే చచ్చిపోతారని చెప్పారు డాక్టర్ గారు. డబ్బులు లేక మరి మందులు వాడడం లేదు. ఈ గవర్నమెంట్ ఏ సాయం చేసినా మాకు మందులకి డబ్బులైనా ఇస్తే మీద ఒకటి తినుకొని బతుకుతాం. శాతం ఉన్నవి బంగారం గింగారం అన్ని అమ్మేసి మందులు వాడినాం. మరి ఇప్పుడు ఏంటి లేదు. నాకు ఆస్తులు పాస్తులు ఏంటి వద్దు, మాకు బతకడానికి మాత్రలు మందులు ఇచ్చేస్తే చాలు. లేటి పని రాదు, నా ఆయన చేతిలో ఏటి పని రాదు. చిన్న పిల్లలు ముగ్గురు. ఎలా తింటాము, ఎలా బతుకుతాము, ఎలా మందులు తెస్తాము. ఉన్న బంగారము అమ్మేసినాము, మరి ఏటి లేవు. గవర్నమెంట్ తరపులో ఏటైనా ఇస్తే మందులు గట్రా తింటాము. ముగ్గురు చిన్న పిల్లలు. తినడానికి ఏటైనా చేస్తాము, కానీ గవర్నమెంట్ది మందులైనా సహకారం చేయండి. ఉద్దానం ప్రాంతంలో ఎవరిని కదిపినా ఇలాంటి కన్నీటి గాథలే. కిడ్నీ సమస్య అంతు తేలుస్తామని, జనాన్ని ఈ మహమ్మారి జబ్బుల నుంచి ఆదుకుంటామని చెప్పిన నేతలెవ్వరూ ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు. అంతుపట్టని సమస్య అంటూ వదిలేస్తున్నారే తప్ప కనీసం బాధితులకి తగిన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాలనే ఆలోచనే పాలకుల్లో కనిపించడం లేదు. అతి కబళించేస్తే అనాథగా మిగిలాడు పిల్లాడు. కళ్లెదుట 20 చావులు చూసి జీవితంపై విరక్తి చెందిందో యువతి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ జబ్బుల విషాదాలు గుండెల్ని పిండేస్తున్నా కనుచూపు మేరలో పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తోంది కిడ్నీ మహమ్మారి. అయిన వాళ్లు కళ్లెదుటే పిట్టల్లా రాలిపోతుంటే ఆత్మీయులకు తీరని శోకమే మిగులుతోంది. ఈ పిల్లాడి పేరు పాపారం. స్కూలుకెళ్లే వయసులో తండ్రి క్యాన్సర్తో, తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కొడుకుని ఒంటరి చేసి తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. కన్నవారిని రక్షించుకునేందుకు ఉన్న ఆస్తులు అమ్మినా ప్రయోజనం లేక అనాథలా మిగిలిపోయాడా అభాగ్యుడు. మిగిలిన చిన్న రేకుల షెడ్డులోనే రోజులు వెళ్లదీస్తున్నాడు. దానికి కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి. అందరిలా చదువుకోవాలన్న ఆశ ఉన్నా ఆదుకునే నాథుడు లేడు. జాలి చూపులు, సానుభూతి వచనాలు తప్ప మరేమీ కానరాక భవిష్యత్ అంధకారంలా కనిపిస్తోంది ఆ కుర్రాడికి. నా పేరు పాపారు. నాకు మా అమ్మ నాన్న లేరు. నాకు మా అమ్మ నాన్న చనిపోయిన నుంచి నాకు మా అమ్మయ్య చూశారు. మా నాన్న క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. మా అమ్మకు కిడ్నీ ఎఫెక్ట్ చనిపోయింది. నాకు ఒక రేకిల్లు ఉంది. ఆవిడ అందులో కరెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. కరెంట్ తీసేస్తారు, మీటర్ తీసేస్తాను అంటున్నారు. దాని గురించి డబ్బులు లేవు. కట్టడానికి కూడా, చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు. నాకు చదవాలని ఉన్నది, నాకు చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు. గవర్నమెంట్ ఏదైనా సహకరిస్తే నేను చదువుకుంటాను. ఎన్నని చెప్పుకోవాలి. గడప గడపకో దీన గాథ. తిప్పన్న పుట్టగలో ఈమె పేరు మజ్జి సుష్మ. 20 ఏళ్ల వయసులోనే ఈమె కుటుంబంలో, బంధువుల ఇళ్లలో కనీసం 20 చావులు చూసిందంటే అక్కడ కిడ్నీ చావులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. తండ్రి, చిన్నాన్న, మావయ్య ముగ్గురు కిడ్నీల వ్యాధితోనే కన్నుమూశారు. డయాలసిస్ కోసం శ్రీకాకుళం వెళుతూ ఆమె చిన్నాన్న టెక్కలి సమీపంలో బస్సులోనే ప్రాణాలు విడిచిన సంఘటనని ఆమె ఇప్పటికీ మర్చిపోలేదు. అయిన వాళ్ళని కాపాడుకునేందుకు ఉన్న ఆస్తులమ్మి ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ప్రయోజనం లేకపోయింది. నాయకులెవరికీ తమ దీనావస్థ కనిపించడం లేదని ఆ యువతి ఆవేదన చెందుతోంది. మా ఊర్లో చాలా మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. మా ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు. చిన్నాన్న, నాన్న, మామయ్య ముగ్గురు కూడా చనిపోయారు డయాలసిస్ అవుతూనే. కానీ ఎవరు పట్టించుకోలేదు. కిడ్నీ ప్రాబ్లం మా ఏరియాలో చాలా ఎక్కువగా ఉందండి.
కేజీహెచ్ ఆరోగ్యశ్రీ తరపు నుంచి చేసాం. డయాలసిస్ చేస్తూనే ఒకసారి చిన్నాన్న వెళ్తున్నారు, బస్సులో వెళ్తుంటే సడన్గా ఊపిరి పీల్చుకోవడం చాలా అవస్థపడి టెక్కర్లోనే చనిపోయారు. డయాలసిస్కి వెళ్తూనే చనిపోయారు. నెక్స్ట్ నాన్న కూడా అలాగే చనిపోయారు. నెక్స్ట్ మావయ్య కూడా చనిపోయారు. డయాలసిస్ చేస్తూనే కూడా చనిపోతున్నారు. చాలా తక్కువ రోజుల్లోనే కిడ్నీ ప్రాబ్లం వచ్చిన 1 year 2 yearsకే మనుషులు ఎక్స్పైర్ అయిపోతున్నారు. ఉద్దానం ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్లినా ఏ తలుపు తట్టినా గుండెలు బరువెక్కుతాయి. ఈ కన్నీటి బతుకులు నేతలకు కనిపించడం లేదు. వారి ఆవేదన పాలకులకు వినిపించడం లేదు. ఉద్దానం ప్రాంత ప్రజలను కిడ్నీ వ్యాధి కబళిస్తున్న విషయం వెలుగు చూసి ఎన్నో ఏళ్లైపోతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా పట్టించుకున్న పాపాన పోలేదు. మరణాలు పెరుగుతున్నా, సమస్య తీవ్ర రూపం దాల్చుతున్నా ప్రజల్ని కాపాడేందుకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. మూడేళ్లుగా ఈ వ్యాధిపై ఈ ప్రాంతంలో సర్వేలు నిర్వహించినా ఈ ప్రాంతంలోనే ఎందుకిలా జరుగుతోందో తేల్చలేకపోయారు. పరిష్కారాలను చూపించలేకపోయారు. కలుషిత తాగునీరు, ఆహారపు అలవాట్లతోనే ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నా ఖచ్చితమైన కారణాలను మాత్రం ఇప్పటికీ గుర్తించలేకపోయారు. దేశంలో రాష్ట్రంలో టీబీతో ఎంతమంది చనిపోయారో లెక్కుంటుంది. ఎంతమంది హెచ్ఐవి బారిన పడ్డారో రికార్డులుంటాయి. కానీ ఉద్దానం ప్రాంత చావులు మాత్రం లెక్కకు అందటం లేదు. మరణాలు కాదు కదా, కనీసం ఎంతమంది కిడ్నీ వ్యాధి బారిన పడ్డారో అధికార యంత్రాంగానికి ఓ అంచనా కూడా లేదు. జనం ప్రాణాలంటే ఎందుకంత అలుసు? మా కర్మింతేనా అని ఆ ప్రాంత ప్రజలు చావు కోసం ఎదురు చూడాల్సిందేనా? ఉద్దానం ప్రాంత పల్లెల్ని ఏళ్లుగా కిడ్నీ జబ్బులు కబళించేస్తున్నా, ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా కనీసం వ్యాధిగ్రస్తుల వివరాలు కూడా జిల్లా అధికారుల దగ్గర లేవు. ఇంత తీవ్ర సమస్య మీద అధికారులకు, పాలకులకు ఏ పాటి చిత్తశుద్ధి ఉందో చెప్పేందుకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? 4 ఊళ్లు తిరగటం, నలుగురితో మాట్లాడి వెళ్లటం తప్ప సమస్యకు కారణాలేంటో, మరిన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఓ ప్రణాళిక లేదు. అసలు ఆ దిశగా ఆలోచించేవారే లేరు. అందుకే ఈ కష్టం పగవాడికి కూడా వద్దని కన్నీరు మున్నీరవుతున్నారు ఉద్దానం ప్రాంత ప్రజలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఒక ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధులు సగటున 7% ఉంటే చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. సిక్కోలులోని ఉద్దాన ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఇది 28% నుంచి 30% దాకా ఉన్నట్లు కొన్ని సర్వేలు తేల్చాయి. ప్రపంచంలో కిడ్నీ వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్న 4 ప్రాంతాల్లో శ్రీకాకుళం ఒకటనే విషయం అంతర్జాతీయ వైద్య సదస్సుల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మకంగా నిర్మించిన కిడ్నీ వ్యాధికి సంబంధించిన సీరం క్రియాటినిన్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలతో వైద్య నిపుణులే బెంబేలెత్తారు. మందస మండలం లింబుగాన్లో 33.8%, వజ్రపు కొత్తూరు మండలం గుణపల్లిలో 20%, కంచెలి మండలం మఖరాంపురంలో 18.8%, ఇచ్చాపురం మండలం బూర్చుపాడులో 8%, కవిటి మండలం నత్తుపుట్టగలో 14% మంది ఈ వ్యాధులతో బాధపడుతున్న అంశాన్ని గుర్తించారు. ఉద్దానం 6 మండలాల పరిధిలోని 13 గ్రామాల్లో పరీక్షలు నిర్వహించగా ఆయా గ్రామాల్లో సగటున 14.8% కిడ్నీ వ్యాధి పీడితులున్న విషయాన్ని గీతం, ఏఎంసీ ఇతర అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ జబ్బులపై న్యూయార్క్ యూనివర్సిటీ బృందం, స్టోనీ గ్రూప్ సంస్థలు మాత్రమే కొంతమేర పరిశోధనలు చేశారు. నిధుల కొరతతో 2011 తర్వాత ఇప్పటిదాకా కొత్తగా ఎలాంటి పరిశోధన జరగలేదు. మూడు విడతల్లో పరిశోధన నిర్వహించాల్సి ఉందని, కోటి రూపాయల దాకా అవసరం అవుతాయని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఎలాగూ పోయే ప్రాణాలకు అంత విలువలేదనుకున్నారో ఏమో కానీ పైసా విదల్చలేదు. కేంద్ర వైద్య విధాన మండలి ఆధ్వర్యంలో జరిగిన సర్వే కూడా కిడ్నీ జబ్బులకు కారణాలేంటో నిర్ధారణకు రాలేకపోయింది. 2014లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో 7 సంస్థలు నిర్వహించిన పరిశోధనలో నిధుల కొరతతో అర్థాంతరంగా నిలిచిపోయాయి.
నాయకుల మాటలు నమ్మి ప్రతిసారి మోసపోతూనే ఉన్నారు ఉద్దానం కిడ్నీ బాధితులు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ మహమ్మారికి కారణాలు కనుక్కోలేకపోతున్నారు. కనీసం బాధిత ప్రజలకు తగిన వైద్య సేవలు అందించలేకపోతున్నారు. ఉద్దానం ప్రాంతంలో వందల చావుల్ని గుడ్లప్పగించి చూస్తున్నారు. ఇక తమ బతుకులు ఇంతేనని ఉద్దానం ప్రాంత ప్రజలు కాలం వెళ్లబుచ్చుతున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రశ్నించడానికే వస్తున్నా అంటూ జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచుకొని ఉద్దానం ప్రాంత సమస్యలపై ఎలా స్పందిస్తారు, ఎవరిని ప్రశ్నిస్తారనేది ఉత్కంఠగా మారింది. తనదైన శైలిలో ప్రశ్నిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టి సమస్యల పరిష్కారం దిశగా ఒత్తిడి పెంచుతున్న జనసేనాని ఉద్దానం ప్రాంత ప్రజల సమస్యని ప్రభుత్వాల దృష్టికి ఎలా తీసుకెళ్తారోనని బాధితులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.